చుక్కలు చూపిస్తున్న స్టార్ హెల్త్ పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ. ఇదైతే ఒక పెద్ద బోగస్ కంపెనీ. ఎందుకంటా ఉన్నా అంటే చెప్పేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బ్రహ్మాండంగా, మీకు ఏ సమస్య వచ్చినా సరే మా కంపెనీ చూసుకుంటుంది, మీరు ఖాళీ పాలసీ కట్టి పెట్టరు అంటారు. పాలసీ కట్టేటప్పుడు ఎంత ప్రేమ కట్టించుకుంటారో, కనీసం మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్ చేసినా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా నాకు ఇక్కడ అడ్మిషన్ అవుతలేదు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా వాడిని పట్టించుకోరు, ఇక విడిచిపెట్టేస్తారు. వాడు కష్టపడాలి ఇక, మళ్ళీ ఏజెంట్ని పట్టుకొని ఇంకోని పట్టుకొని కంపెనీ మాత్రం దొరకదు. చెప్పడానికి పెద్ద కంపెనీ, కాకపోతే లోపలంతా ఇదే మోసం. పైగా ఎన్ని కొర్రీలు పెడతారంటే రాసేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతోనేమో ఏది రాయాలో అది రాస్తారు. మనకు అర్థం కానీ లేదా కనపడనటువంటి సూక్ష్మమైన పద్ధతిలో ఇక కింద స్టార్ మార్కులు పెట్టి కింద 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 రాసుకుంటూ పోతుంటారు. ఏమనంటే నీకు ఇలా ఇవి కవర్ కావు, ఇది ఇక్కడ ఇంతవరకే వస్తుంది, పర్ డే లిమిట్ ఇంతనే, నీకు ఈ అంబులెన్స్ రాదు, లేకపోతే నీకు ఈ బెడ్ రాదు, లేకపోతే నీకు ఈ మెడిసిన్ రాదు, లేకపోతే ఇగో ఈ ఐటమ్స్ ఏవి రావు అని చెప్పేసి సపరేట్గా రాసి జనాలు ఆగం చేస్తాయి. వేరే కంపెనీలు చాలా చెప్తాయి, ఇగో చూసిరా స్టార్ హెల్త్ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి. కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, సార్ ఇది బిజినెస్, అందుకోసానికే మేము ఖాళీ అట్లా మా మీద బట్టగాలు చేస్తారు, మా దగ్గర ఎన్ని క్లెయిమ్లు వచ్చినాయి, ఎంత అయింది చూసుకోరని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి అసలు ఈ మోసం ఏంటంటే, పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ. IRDAI 3 గంటల రూల్కు తూట్లు, డిశ్చార్జ్ టైంలో నరకం. మామూలు నరకం కాదు, డిశ్చార్జ్ అయ్యేటప్పటికి బిల్డింగ్ అయిపోయింది కదా, ఇక అయిపోతుంది కదా, మనకు అప్రూవల్ వస్తుంది కదా అని చెప్పాలని తిరుగుతూ ఉంటే ఇక రాపో అగరాపో, ఇక రాపో అగరాపో, ఇంకా రాలే, ఇంకా మళ్ళా ఒకనాడు కనీసం ఇన్సూరెన్స్ వాళ్ళని కొంత విలువ ఇచ్చేటోళ్ళు, ఇజ్జత్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అది లేదు, రాపోవా మళ్ళీ రాపో, ఇంకా కాలే, వస్తుంది పో, వచ్చినాక రాపో, మేము చెప్తాం పో అంటారు. అడ్మిట్ చేసుకోవడానికి అప్రూవల్ రాదు, దానికో 2-3 రోజులు తిరగాలి, పేషెంట్ చచ్చిపోవాలి, ఇక మనకి ఆ నొప్పితో కథమైపోవాలి. అయిన తర్వాత ఆపరేషన్ అయ్యి మరి కనీసం ఇంటికి పోదాము, డిశ్చార్జ్ చేసుకుందాం, ఊరు నుంచి వచ్చినామని హైదరాబాద్లో డిశ్చార్జ్ కోసానికి ఒక 2 రోజులు తిరుగుతారు. వీడు బిల్లులు పంపడంటాడు, వాడు పంపినాక పంపలేదంటాడు, పంపినాక లెక్క చూసిరా మరి అయిందా అంటే లేదంటాడు. మొత్తం కింద మీద చేసి చివరికి పేషెంట్కి అయితే నరకం చూపిస్తారు. పేషెంట్తో ఎవరన్నా గార్డినర్ వస్తే, అసలు పేరెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా గార్డియన్గా ఎవరన్నా వస్తే ఇక ఆయనైతే తిప్పుతారు. ఇక ఈ బిల్లు రాలేదు, అది రాలేదు, ఈ స్కాన్ రిపోర్ట్ రాలేదు, ఈ రిపోర్ట్ పెట్టలేదు, ఇది ఎప్పుడు పెడతారు, అది పెడితేనే వస్తుంది అనుకుంటా ఆగం చేస్తారు. ఇగో కాలు విరిగితే డబ్బుల కోసం నటిస్తున్నామని బాధితుడికి అవమానం. చెప్పు తీసుకొని కొట్టాలి, అసలు అట్లా మాట్లాడినోడిని చెప్పు తీసుకొని కొడితే చక్కగా అవుతారు. పైసలు తీసుకున్నప్పుడు మాత్రం ఎగబడిగా ఇంటింటికి వచ్చిగా మీకు ఎందుకు మేము చేపిస్తాం, మీరు కాళ్ళు అడ్మిట్ కాండి అంతే, మేము చూసుకుంటాం. ఏమయ్యాల మరి, మొదట 85,000 మంజూరు, డిశ్చార్జ్ సమయంలో వెనక్కి, ఫస్ట్ అప్రూవల్ ఇచ్చారు, తర్వాత వెనక్కి వేయరు. ఖమ్మం ఘటనతో బయటబయలైన సైలెంట్ రిజెక్షన్స్ భాగోతం. నానాటికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, స్టార్ వ్యవహార శైలిపై ఆసుపత్రులు, పాలసీదారుల తీవ్ర అసహనం. ఇది ఆసుపత్రులకు అట్లే ఉంది, అట్లే మన పాలసీదారులు ఎవరెవరైతే తీసుకున్నారో. నేను కూడా స్టార్ హెల్త్ బాధితున్నాయి, నేను కూడా తీసుకున్నా బాధితున్నాయి. అంటే సరిగా రాదు, రెస్పాన్స్ సరిగా ఉండదు. నేను అది మొన్ననే మార్చుకున్నా, దాని నుంచి వేరే దాంట్లోకి మారిన. తిక్కలేసింది. ఇక్కడ వాళ్ళకెంత అయితే తిక్క ఉందో నాకు కూడా అంతే. మా బాబుని జాయిన్ చేసినా, ఎవరిని జాయిన్ చేసేటప్పుడు బతిని ఆడుకోవాలి. అరే అప్రూవల్ అంటే ఏమనంటే పాలసీ ఉంటుంది మాది, ఆ పాలసీ ప్రకారం అడ్మిట్ చేస్తాం, మా డాక్టర్లు వెరిఫై చేస్తారు, అసలు దీనికి అడ్మిషన్ అవసరమా కాదా మేము క్లారిటీ ఇస్తాం, దెన్ ఓన్లీ యూ కెన్ అడ్మిట్ అని చెప్పి అంటారు. అరే మాకు చెప్పేటప్పుడేమో, పైసలు తీసుకుంటప్పుడేమో మీకు ఎందుకు జాయిన్ అవుతారు, మీరు వెళ్ళిపోయి కార్డు చూపిస్తే అయిపోయి జాయిన్ చేసుకుంటారని చెప్తారు. కార్డు చూపిస్తే సరిపోదాడా, మళ్ళీ వాళ్ళు పెట్టి అప్రూవల్, ఇదంతా ప్రొసీజర్ కదన్న, ప్రొసీజర్ బరాబర్ ఉంటుంది. అంటే వేరే కంపెనీలతో కంపేర్ చేస్తే మాత్రం దారుణంగా ఉంది ఇలా ప్రొసీజర్, అధ్వానంగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఇగో ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదు చేస్తున్నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఆసుపత్రుల సంఘంతో స్టార్ హెల్త్ గొడవ సద్దుమణిగిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తోంది. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నామా అని పాలసీదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనికి తాజా నిదర్శనం ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటన. కాలు విరిగి ఆసుపత్రి పాలైతే సానుభూతి చూపాల్సింది పోయి డబ్బుల కోసం కాలు విరగకపోయినా నటిస్తున్నావంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్న వైనం. ఆ సంస్థ అమానవీయ తీరుకు అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఆ సంస్థ పెడుతున్న కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ సైతం స్టార్ హెల్త్ వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాపోతున్నది. అయితే డబ్బుల కోసం కాలు విరగొట్టుకుంటున్నా అని బాధితులు ఆవేదన పడుతూ ఉన్నాడు. అరే డబ్బుల కోసం అంటే నాకు అర్థం కాదు, పైసలు ఆయనకు వస్తాయా, జేబుకి ఇస్తారా, ఇయ్యరు కదా, ట్రీట్మెంట్ చేస్తే హాస్పిటల్కే పోతాయి కదా. ఇక్కడ లాజిక్ ఏదో చూడాలి మరి. ఖమ్మం నగరం పాండ్రంగాపురం అమరావతి నగర్ కాలనీకి చెందిన గురువారం రమణారెడ్డికి ఎదురైన
చేదు అనుభవం స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జెడ్పీ సెంటర్లోని స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకొని ఏటా 48,000 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమకాలు తొంటి విరిగింది. అయితే చికిత్స కోసం బాలాజీనగర్లోని సృజన ఆర్థో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు ఏం చేసిరో చూడరు. ఒకసారి ఏం చేసిరట అంటే, నువ్వు పైసల కోసానికి ఇరిగిందని అబద్ధం చెప్తున్నావు అని చెప్పిండట. ఓరిని ఎవరికి రా భయ్ అని పరిశాన్ అయిపోయినట్టు ఆయన. ఇక షాక్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే క్లెయిమ్ చేయలేదని సాకులు చెప్తూ కాలయాపన చేశారు. అంతటితో ఆగకుండా అసలు కాలు విరగలేదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మీరు నటిస్తున్నారంటూ ఏజెంట్ తనపై నిందలు వేశారని బాధితుడు వాపోయాడు. కాలు విరిగి నరకం అనుభవిస్తుంటే నటిస్తున్నావంటూ హేళన చేయడంతో స్టార్ హెల్త్ అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఖమ్మం ఘటన సైలెంట్ రిజెక్షన్కు పరాకాష్ఠగా నిలుస్తోంది. రమణారెడ్డికి సర్జరీ కోసం మొదట 85,000 అప్రూవల్ ఇచ్చి స్టార్ హెల్త్ సర్జరీ పూర్తయ్యాక ప్లేట్ ఫిరాయించింది. ఆసుపత్రి ఖాతాకు వెళ్లిన డబ్బులు మళ్ళీ రిటర్న్ వెళ్ళాయని, క్లెయిమ్స్ సెటిల్ కాలేదని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. దీంతో బాధితుడు చేసేదేమి లేక అప్పులు చేసి మరి 1,50,000 బిల్లును సొంతంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది ఒక రమణారెడ్డి పట్ల మాత్రమే కాదు, వేలాది మంది పాలసీదారుల పట్ల స్టార్ హెల్త్ ఇలాగ ప్రవర్తిస్తుందంటూ వాపోతున్నారు. అధికారికంగా క్లెయిమ్ను రిజెక్ట్ చేయకుండా ఇలా చివరి నిమిషంలో మెలికలు పెట్టి డబ్బులు ఎగ్గొట్టడం ఈ సంస్థకు పరిపాటిగా మారిందని చెప్తున్నారు. వీళ్ళు ఐఆర్డిఏ ఇది ఉంది కదా, ఐఆర్డిఏఐ ఈ రూల్స్కి పాతర. ఆ రూల్స్ అయితే వాళ్ళకి లెక్కన లేదు. ఎందుకంటే మా రూల్స్ మాకే అన్నట్టు మాట్లాడతారు. అది అట్లుంటే పాత రేట్లకే వైద్యం చేయాలంటూ రేట్లు పెరిగినాయి. ఆ ప్రకారంగా ఆసుపత్రులు రేట్ కార్డు పెడతారు. ఆ రేట్ కార్డు ప్రకారం వాళ్ళు బిల్లు పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొత్త రేట్ ఎక్కడిది, మాకు పాత రేటుకే ఇస్తామని చెప్తారు. అటు హాస్పిటల్ ఇయ్యక ఇటు పక్క ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే మధ్యలో పేషెంట్ మీద ఎత్తేస్తారు. పేషెంట్ మునుగుతాడు. ఇలా మీరు చూడండి. ఇంకా ఇగో వైద్యం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇగో జిఐసి టారిఫ్లను సవరించిన స్టార్ హెల్త్ మాత్రం 10 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజీ ధరలకే ఇప్పటికే వైద్యం చేయాలంటూ ఆసుపత్రులపై ఒత్తిడి తెస్తుంది. ఒకప్పుడు 40,000 ఉన్న సర్జరీకి ఇప్పుడు 1,00,000 అవుతున్నా పాత రేటే ఇస్తామనడంతో ప్రైవేట్ ఆసుపత్రులు స్టార్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయి. మా దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు, మేము చెప్పింది రేట్ అని అహంకారంతో సంస్థ వ్యవహరిస్తోందని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. సరైన పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ హాస్పిటల్స్ స్టార్ హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారనే ధీమాతోనే ఇలా చేస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోపిస్తున్నాయి. మిగతా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు పెట్టడం లేదని, అందుకే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కస్టమర్లకు ఇబ్బందులు ఉండడం లేదని చెప్తున్నారు. చాలా హాస్పిటల్స్ స్టార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో స్టార్ హెల్త్ మోసపూరిత వైఖరి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైద్య ఖర్చులను భరించలేక జనం క్యాష్లెస్ పాలసీల వైపు మొగ్గు చూపుతుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. క్లెయిమ్స్ సమయంలో ధరలు తగ్గించాలని ఆసుపత్రులపై ఒత్తిడి చేయడంతో డాక్టర్ల వైద్యపరమైన నిర్ణయాలను ప్రశ్నించడం, ముందుగా ఆమోదం తెలిపి తుది బిల్లులో భారీగా కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. పాలసీదారులను మోసం చేస్తున్న స్టార్ హెల్త్ తీరుపై ప్రభుత్వం ఐఆర్డిఏ అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య వర్గాలు బాధితులను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు స్టార్ హెల్త్ పాలసీలపై ప్రజల్లో అపనమ్మకం పెరిగిపోతుందని ఇన్సూరెన్స్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హెల్త్ వల్ల క్యాష్లెస్ ట్రీట్మెంట్ హామీ లేకుండా పోతుందని భావిస్తున్న నేపథ్యంలో పాలసీదారులు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారేందుకు ప్రయత్నాలు పెరిగాయని నిపుణులు చెప్తున్నారన్నారు. అయితే యాక్చువల్గా ఇదంతా లొల్లి కంటే కూడా నిజంగా చెప్పాలంటే ఈ దరిద్రపు గొట్టు కంపెనీలను నమ్ముకునే కంటే ప్రజలకి మన దగ్గర ఉన్నటువంటి మనకు సంబంధించిన ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ లొల్లే పోతుండే. ఆరోగ్యశ్రీ మంచిగా ఇంప్లిమెంట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్లో పేదోడికి వైద్యం దొరికితే ఇది కొనుక్కోవాల్సిన అవసరం లేకుంటుండే. ఇది ఎందుకు కొంటున్నారంటే ఇటు పక్క ఆరోగ్యశ్రీలో పోతే ఓసారి చేస్తున్నారు, చేయట్లేదు కాబట్టి అదో పరిశాన్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఆధారపడుతున్నారు. అయితే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ల మీద ఆధారపడితే ఆ దొంగలు ఏం చేస్తున్నారంటే ఇగో అసలు మనందరికీ ఒక డౌట్ ఉంటుంది. అరే అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటే మరి వానికేం లాభము, మనము కడుతుంటాం కదా, మనం కడుతున్నప్పుడు మనకి ఏం లాభం వస్తుంది, మరి హాస్పిటల్కి మళ్ళీ వాళ్ళు బిల్లులు పే చేస్తారు కదా, అసలు కంపెనీ వాడిది పని ఏంటిది అని అనిపిస్తుంది. ఇలా అసలు పని ఏంటంటే ఫర్ సపోజ్ ఇగో 2-3 పేర్లు తీసుకుందాం, రాజు, రవి, సురేష్, ఇట్లా సూరి, ఇట్లా తీసుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నెలకు సంవత్సరానికి 20,000 చొప్పున ఇన్సూరెన్స్ కడతారు. ఇది కడితే వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయిగా ధీమాగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, టెన్షన్ లేదు, ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే 1,00,000 రూపాయలైనా 4 లక్షలైనా 5 లక్షలైనా వాళ్ళే చూసుకుంటారు అని అంటారు. అయితే 20,000కు లిమిట్ ఉంటుంది, దేనికి ఎంత అనేది ఉంటుంది అన్నట్టు. ఒకవేళ దీన్ని బట్టి అమౌంట్ ఉంటుంది, నువ్వు కట్టే ప్రీమియంని బట్టి వీళ్ళు నీకు రేట్ ఫిక్స్ చేస్తారు. అంటే నీకు ఎంత ఇవ్వాలి, నీకు పాలసీ కవరేజ్ ఎంత ఉంటుందని. అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే ఫర్ సపోజ్ రాజు, రవి, సూరి లెక్కనే ఇట్లా కొన్ని లక్షల మంది కడతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే
ఇలా సంవత్సరానికి ఒక్కలకు కూడా అవసరం పడదు, ఒక్కలకు కూడా ఒక్క సర్జరీ అవసరం పడదు. పడ్డప్పుడు పడుతుంది, పడనప్పుడు ఏమైతే ఆ పైసలన్నీ కూడా అంటే కంపెనీ దగ్గర ఉండిపోతాయి. ఫర్ సపోజ్ ఒక 1,00,000 మంది వీళ్ళ కస్టమర్లు ఉన్నారనుకో ఉదాహరణకి, అందులో ఒక 10,000 మందికి మాత్రమే వీళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చే అవసరం పడుతుంది. ఈ 1,00,000 మంది ఇంటూ 20,000 వేసుకో, అది ఎంత అవుతుందో ఒక లెక్క వేసుకో. తర్వాత 10,000 మందికి వీడు 50,000 ఇచ్చినా లేకపోతే 60,000 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి ఎంత మిగులుతుంది అంటే ఆ మిగిలిన 90,000 మంది కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మిగిలినట్టే. ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇంకోటి మనం ఏమనుకుంటామంటే అరే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో నా ఫ్యామిలీ మెంబర్స్కి, మళ్ళీ ఏదైనా ఇష్యూ అయితే ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఓ 3 లక్షలు 4 లక్షలు కవరేజ్ కనుక ఉంటే మన దగ్గర ఎనీ టైం హాస్పిటల్ అడ్మిట్ అయిపోవచ్చు, ఫ్రీగా ఇస్తారనుకుంటాం. అయితే ఒక సంవత్సరం అవసరమే పడది, 2 ఏళ్ళు అవసరమే పడది, 3 ఏళ్ళు అవసరం పడది. మనం ఏమనుకుంటాం అవసరం పడుతుందేమో అని తీసుకుంటాం, కానీ పడదు. ఇట్లా పడనోళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఉపయోగం అవుతూ వాడు పడ్డోళ్ళకి కొద్ది మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తుంటాడు. ఆ ఇచ్చే దాంట్లో కనీసం మరి మన డబ్బులే ఇస్తున్నాడు కదా అని కాదు, వాడు ఏం చేస్తాడు తెలుసా, కొర్రీలు పెడతాడు. నీకు ఫస్ట్ అంబులెన్స్కు గింతే పే చేస్తాం, నీకు బెడ్కి గింతే పే చేస్తాం, నీకు ఐసీయూకి ఇంతే పే చేస్తామని వీడు రేట్ కార్డు పెడతాడు. ఈ రేట్ కార్డు పెట్టుట్లా ఏమవుతుందంటే, ఇగో ఇందాక చెప్పాడు కదా స్టార్ హెల్త్ తోడు 10 ఏళ్ల కింద రేట్ కార్డే ఇస్తామంటున్నట. దవాఖానోడు ఏం చేస్తాడు, మనకి హాస్పిటల్లో ఏం చేస్తాడు, అరే నీకు అప్రూవల్కి ఇంతే వస్తుంది బై, నీ ఆపరేషన్కు 1,00,000 రూపాయలు అయింది, నీకు ఖాళీ 50,000 60,000 వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, మిగిలిన 40,000 కట్టు, పేషెంట్ను తీసుకొని పో. ఇగో ఇట్లా మన మీద కొర్రీలు అని చెప్పేసి ఆగం చేసి ఇట్లా మన నెత్తి మీద మోపుతారు ఈ భారం. ఇగో అక్కడ నష్టపోతూ ఉన్నాడు పేషెంటు. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమే పర్ఫెక్ట్ ఉంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఆరోగ్యశ్రీనే బ్రహ్మాండంగా పనిచేస్తే, ప్రైవేట్ ఇన్సూరెన్స్ల బారిన పడి ఇట్లా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. లక్షల కోట్లు కడతారు తెలుసా, వేల కోట్లు కాదు. ఈ దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ఆదాయం లక్షల కోట్లు, లక్షలాది మంది కోట్లాది మంది పే చేస్తారు ఇన్సూరెన్స్కి. అందులో వాళ్ళకు ఇవ్వాల్సింది అది కొద్ది మందికి ఇస్తారు, ఇచ్చేది కూడా కొర్రీలు పెట్టి ఇస్తారు. మనం కూడా ఏమనుకుంటామంటే 20,000 సంవత్సరానికి పోతే పోని, సడన్గా ఏదన్నా అయితే మళ్ళీ ఒకటేసారి 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అయితే మనకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కవర్ చేస్తారు కదా అంటాం. కానీ దాన్ని నమ్ముకొని మనం కడతాం, ఆడ పోయినాక వాడు గ్యారంటీ ఇవ్వడు. ఫస్ట్ అడ్మిషన్కే గ్యారంటీ ఉండదు. ఈ డిసీజ్కి అడ్మిట్ కావచ్చా లేదా కూడా మేము డిసైడ్ చేస్తామని వాడు చెప్తాడు, వీడు అప్రూవల్ అని వీడు అడుగుతాడు, వాడు ఇవ్వడు. వీళ్ళిద్దరి తమాషాల నడుమిట్లా వీడు ఆగమవుతుంటాడు. పేషెంట్కి పిచ్చలేస్తుంటుంది. కట్టేటప్పుడు వాడు బ్రహ్మాండం కట్టించుకున్నాడు, హాస్పిటల్లో కూడా పర్లేదు తీసుకుంటామన్నాడు, కానీ టైం మీద ఖచ్చితంగా కంటే వానికి వీనికి మధ్యలో అడకత్తెరల పూక చెక్కలేక చచ్చిపోయేది పేషెంటే. వాళ్ళిద్దరి మధ్యలో నాకు బొచ్చడు పంచాయతీలు వచ్చినాయి. ఇట్లా చాలామంది వచ్చారు, అన్న నాకు ఆ కంపెనీ అప్రూవల్ వస్తలేదు సతాయిస్తున్నారు, అన్న నాకు ఈ హాస్పిటల్ సతాయిస్తుంది, బిల్లు వస్తుందని చెప్పి అప్రూవల్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు రావట్లేదని చెప్పి మళ్ళీ మమ్మల్ని కట్టమంటున్నారు అని చెప్పి ఇట్లా బోలెడని పంచాయతీలు వచ్చినాయి. ఇలా దోపిడేమో గిట్లుంటుంది. తీసుకునేటప్పుడేమో అన్ని బరాబర్ తీసుకుంటారు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రము ముక్కి ఇస్తారు. అట్లా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇట్లా స్టార్ హెల్త్ చేస్తున్నటువంటి మోసం అయితే గది ఫస్ట్.